హాయ్ అండి, అందరికీ శుభాభివందనాలు. నా పేరు సయ్యద్ అహ్మద్. నేను సమాజ సేవకుడిని, బ్లడ్ డొనేషన్ సర్వీస్ చేస్తుంటాను. ఇటీవల నా అన్వేష్ అనే యూట్యూబ్ ఛానల్ నడిపిస్తున్న ఒక వ్యక్తి బెట్టింగ్ యాప్స్ పైన బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిపైన పోరాటం చేస్తున్నాడు. అంటే వీడియోల రూపంలో ఇతను బెట్టింగ్ యాప్ చేశాడు, అతను బెట్టింగ్ యాప్ చేశాడు, వారి వల్ల చాలా మంది యువకులు నష్టపోయారు, కొంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు ఈ బెట్టింగ్ యాప్ వీళ్ళ మాటలేని అని పోరాడుతూ ఉంటే ఎస్, ఎవ్రీబడి అప్రిసియేటెడ్. ఇటీవల తెలంగాణ ఆర్టీసీ ఎండి సజ్జనార్ సార్ కూడా ఇతనితో వీడియో కాల్ మాట్లాడి ఇతనికి అప్రిసియేట్ చేయడం జరిగింది. చాలా మంచి విషయం, మేమందరం అప్రిసియేట్ చేసాం. అయ్యో ఏంది ఇతను ఉన్నట్టుండి ఈ విధంగా పోరాడుతున్నాడు, ఎస్ హీఈస్ ఏ రైట్ గా అని అనుకున్నాం. అంతలోనే ఇతను పడ్డం ఎవడి మీద పడినాడు? ఇప్పుడు సోనూ సూద్ గారి మీద పడినాడు. ఎవరు ఈ సోనూ సూద్? లాక్డౌన్ లో చాలా ఎక్కువగా సేవ చేసినటువంటి వ్యక్తి, ఆ తర్వాత ఆ సేవను అలాగే కంటిన్యూ చేస్తున్న వ్యక్తి ఈ సోనూ సూద్. సోనూ సూద్ ని ప్రత్యేకంగా అభిమానులు ఏమైనా, అన్ని హీరోల అభిమానులు సోనూ సూద్ ని అభిమానిస్తారు. అలాంటి వ్యక్తి ఈ సోనూ సూద్. అలాంటి వ్యక్తిని పట్టుకొని ఇతను, అంత సర్వీస్ చేస్తున్న వ్యక్తిని పట్టుకొని ఇతను కూడా పత్యాపారం చేశాడు, ఇతను కూడా ఇది చేశాడు, ఇవన్నీ నమ్మకండి. అంటే నువ్వు ఎవరిని చెప్తున్నావు, ఏమని చెప్తున్నావు అన్వేష్? అంటే సోనూ సూద్ సేవ చేసింది అది ఫ్రాడ్ అంటావా? నువ్వేమన్నా పంపించినావా సోనూ సూద్కి డబ్బులు? ఇప్పటి వరకు కూడా తను ఆ సర్వీస్ ని అలాగే కంటిన్యూ చేస్తున్నాడు. అతనితో మేము కలిసాము, చాలా సాన్నిహిత్యంగా ఆయనతో మెలిగిన వాళ్ళం మేము కూడా. ఆయన క్యారెక్టర్ కూడా మాకు తెలుసు, ఐడియా ఉంది. అలాంటి మంచి సేవాగుణం కలిగిన వ్యక్తిని నువ్వు డ్యామేజ్ చేయడానికి, నువ్వు ఎన్ని కుట్రలు పడినా కానీ డ్యామేజ్ కాదు. ఎందుకంటే ప్రజల్లో వెళ్ళిపోయినాడు అతను ఒక్కసారిగా. ఇప్పటి వరకు కూడా అదే సేవ చేస్తూనే ఉన్నాడు, ఇక రాబోయే తరంలో కూడా చేస్తూనే ఉంటాడు. అలాంటి వ్యక్తిని పట్టుకొని నువ్వు ఇతను అది, ఇతను ఇది, అతను ఫలానా అని అందరం తిన్నట్టు ఇంటి తిడితే గమ్మనుంటారా? అంటే నువ్వు నీ చరిత్ర తెలియదు అనుకున్నావా? ఈ నా అన్వేషణ ఇతను ప్రతి ఒక్కరు తెలుసుకోవాలా. బయట దేశాల్లో ఉంటూ ఇతను బూతులు మాట్లాడుతూ ప్రతి ఒక్క యూట్యూబర్ పైన, ఏ యూట్యూబర్ ఎదిగినా కానీ వాడి ఎదుగుదలను తొక్కడానికి ఇప్పుడు బెట్టింగ్ మీద పోరాడుతున్నాడులే, వాళ్ళని తొక్కడానికి పోరాడుతున్నాడో లేకపోతే నిజంగా ప్రజల కోసం పోరాడుతున్నాడో అది తెలియదు. కానీ ఇంతకు ముందు ప్రతి యూట్యూబర్ ని అమ్మనా పువ్వులు తిట్టేవాడు. ఆమె అమ్మాయినిలే, ఆమె అబ్బాయినిలే, అంత గలీజ్గా అంత ఘోరంగా తిట్టేవాడు. బయట దేశాల్లో మసాజ్ పార్లర్ దగ్గర పోయి ఈ అమ్మాయితో నేను పడుకుంటా, వాయితో పడుకుంటా, వాళ్ళకి ఇంత డబ్బు ఇవ్వాలని అశ్లీల మాటలు మాట్లాడుతూ ప్రతి దాంట్లో అశ్లీలమే వీడు చేసింది. ఎవరైనా వీడికి మించి ఎదిగితే వాళ్ళ గురించి తిట్టడము, ఇలాంటి పనులు చేసిన ఇతను ఇటీవల అలేఖ్య చెట్టిపిగలదండ వాళ్ళని కూడా గ్యాప్ లేకుండా ఇచ్చినాడు, లెఫ్ట్ రైట్ ఇచ్చినాడు. వాళ్ళని కూడా వాళ్ళు వచ్చి అవును నువ్వు సహాయం చేసినావు, నేను సహాయం చేశాను, వీళ్ళందరికీ అని చెప్పుకునేది ఏంది? కుడి చేత్తో చేస్తే ఎడం చేతికి కూడా తెలియకూడదని నువ్వు నిన్న అన్నావే వీడియోలో. మరి నువ్వు అంతమంది నీకు సహాయం అడిగినప్పుడు యూట్యూబ్ గురించి, మరి నువ్వు తెలియకుండా చేసేయాల్సింది కదా. ఇప్పుడు ఎందుకు బహిర్గతం చేస్తున్నావు నేను వీళ్ళందరికీ సహాయం చేసినా అని? అంటే వీళ్ళు అంటే సోనూ సూద్ లాంటి వ్యక్తి సహాయం చేస్తే అది కనిపించకుండా లోపలే చేసుకోవాలా? నువ్వు మాత్రం అందరి విషయాలు బహిర్గతం చేస్తావా? సిగ్గుంది అన్వేష్, నీకు కొంచెమైనా సిగ్గు ఉందే అసలు? ఏమన్నా మంచి చేస్తున్న వ్యక్తికి మేము మద్దతు ఇవ్వాలా, కానీ వాళ్ళని ఎట్లా డ్యామేజ్ చేయాలి, వాళ్ళ పేర్లు చెప్తే మేము ఇంకా ఫేమస్ అయిపోవాలి, ఇంకేం ఫేమస్ అవుతావా? సిగ్గుండాలా కనీసమైన అన్వేష్? ఇంకేదో ప్రూఫ్లు పెడతా అది చేస్తా అన్నావు, వాళ్ళు ఏం పెట్టలేదే ప్రూఫ్లు. నువ్వు భారతదేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు, నీకు కూడా అభిమానులు ఉండే వాళ్ళకి నిన్ను కూడా అభిమానించినా కానీ ఈ మధ్య మారలేమానే నువ్వు మారలే. నువ్వు బెట్టింగ్ యాప్స్ పేరుతో ఆ యూట్యూబర్లని అమ్మనా బూతులు తిడుతూ ఏదో వీళ్ళని సేవ చేస్తున్నట్టుగా నువ్వు నటిస్తున్నావు, నువ్వు నటన చేస్తున్నాడు. మిత్రులారా, ఇలాంటి దొంగలు నమ్మకండి. ఎందుకంటే ఇన్ని రోజులు మంచి చేశాడని నమ్మినాం, కానీ ఇప్పుడు అతను ఇవాళ సోనూ సూద్, రేపు చిరంజీవి గారు కూడా పేరు చెప్తాడు. ఇతను ఏం మాత్రం దోగాలేదు. ఇతను ఫేమస్ కావడానికి, ఇతను పేరు చెప్తే అందరు గజగజ వణికిపోతారు అనుకోవడానికి నువ్వు ఏమన్నా పెద్ద తోపు అనుకుంటున్నావు? నేను చూసి గజగజ వణకడానికి. ఇది సోషల్ మీడియా జమానా, ఎవడు ఏందనేది ఇట్టే పసిగట్టేస్తారు తెలుసా? అయా మిత్రులారా,
ఎవరైనా ఏదైనా మాట అంటే ఆ మాట గురించి దయచేసి మీరందరూ కూడా ఎంక్వైరీ చేసుకోండి. ఎవరు ఎలాంటి క్యారెక్టర్ కలిగిన వ్యక్తి అనేది తెలుసుకొని అలాంటి వాళ్ళకి మీరు ఫాలో కావాలని మరొక్కసారి నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.